వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఓట్స్తో అప్పడాలు చేసుకుందాం. ఇప్పుడు అప్పడాలు చేసుకుందాం. వేరుశనగ గుళ్ళు లైట్గా వేపాను, మిక్సీ పట్టుకుందాం. ఇవి ఓట్స్ వేడెక్కే వరకు కొద్దిగా వేపాను. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇవేమో విడిగా పట్టుకుందాం, ఇది విడిగా పట్టుకుందాం. ఓట్స్ మిక్సీ పట్టాను, వేసేస్తున్నాను. ఇలా మెత్తగా పట్టుకోవాలి. అలాగే ఒక కప్పు వరిపిండి, పల్లీలు వేపుకున్న పొడి ఉంది కదా, పల్లీలు అయితే మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా మురుంగా పట్టుకోవాలి. 3 కలిపేసుకుందాం. ఒక 2 స్పూన్లు పెసరపిండి వేస్తున్నాను. శనగపిండి అయినా వేసుకోవచ్చు, నా దగ్గర పెసరపిండి ఉందని వేస్తున్నాను. అల్లం తురుముకున్నది 1 స్పూను, వాము, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసాను, సాల్ట్ 3 కలిపేసుకుందాం. పొడి మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. సన్నీళ్ళే, హాట్ వాటర్ అవసరం లేదు. గట్టిగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్ పేల్స్ కరకరలాడుతా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి ఎంతో మంచిది. గట్టిగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోస్తాను. పిండి కలిసిపోయింది. అప్పడాలు చేసుకుందాం. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు అప్పడాలు చేసుకుందాం. చిన్న ఉండలుగా చేసాను. ఈ ఉండల్ని కవర్కి కొద్దిగా ఆయిల్ రాసాను. రొట్టె మేకర్ మీద నొక్కుంటే చాలా బాగా వస్తాయి, తొందరగా అయిపోతాయి, చాలా ఈజీ. అయితే చపాతీలు చేసుకుని రొట్టె మేకర్ ఉంటుంది కదా, ఇట్లా నొక్కేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఈ అప్పడాలు వేసేసుకున్నాను. వేగించుకుంటే చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ సంక్రాంతికి కొత్త ఐటమ్స్ చేయాలని నేను ఓట్స్తో చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి. అటు ఇటు తిప్పుకుందాం. పచ్చిమిరపకాయ కారం కావాలంటే వేసుకోవచ్చు, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ. నేను వేయలేదు, అల్లం తురుము వేసాను. ఘాటుగా కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏవి కావాలంటే వేసుకోవచ్చు. స్టవ్ మరీ హైలో అక్కర్లేదు, మీడియంలో వేగించుకుంటే బాగా వేగుతాయి. అప్పడాలు వేగిపోయినాయి. ఇటు తరిగేసి తీసేసుకుందాం. తీసేస్తున్నాను. మనకి అప్పడాలు వేగిపోయినాయి. ఆయిల్ బాగా తక్కువ పట్టింది. మనం వేరుశనగ పప్పులు పొడిని చేసుకుని వేసుకున్నాం కదా, తక్కువ ఆయిల్ లాగింది. మనం సన్నఫ్లవర్ వాడినా వేరుశనగ పొడి వేసుకుంటాం వల్ల ఆయిల్లో నొరగ వచ్చింది. వేరుశనగ నూనె వంటలకి నొరగ వస్తుంది కదా, అదే మాదిరిగా ఈ పొడి వల్ల కొంచెం నొరగ వచ్చింది. మనం ఏది చేసినా ఆయిల్ పేలుస్తుందో టేస్ట్గా ఉంటాయి మన వంటలన్నీ కూడా. తక్కువ ఆయిల్తో మనం వంట చేసుకుంటాం. అయిపోయినాయి అప్పడాలు. ఓట్స్తో అప్పడాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా గుల్లగా ఉంటాయి కూడా, ఆయిల్ పీల్చలేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.